అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. ఇందులో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా 5 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఇందులో ఎలగందల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రత్యర్థులపై 545 ఓట్ల మెజార్టీతో నిమ్మల అంజయ్య గారు బ్యాటు గుర్తుపై గెలుపొందారు. ఎలగందల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నిమ్మల అంజయ్య గారిని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల్ల శ్రీనివాస్ గారు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ, విద్య, వైద్య, న్యాయ, వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు, అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, గ్రామవాసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వారి ఇంటి వద్దకు తరలివచ్చి పూల బొకేలను అందజేసి శాలువాలతో సన్మానించి నిమ్మల అంజయ్య గారికి శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే వారితో పాటుగా ఎలగందల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా నియమించబడిన మరియు గ్రామ వార్డు సభ్యులుగా ఎన్నికైన వారందరినీ సన్మానించి వారికి తమ హార్దిక శుభాకాంక్షలను అందజేశారు. ఇందుకు సహకరించిన వారందరికీ నిమ్మల అంజయ్య గారు ధన్యవాదాలను తెలియజేశారు. మా బంధువులు వెమలా బంధువులు అందరూ సంవత్సరం అంజన్న మళ్ళీ తయారు కావాలి. లేదు కాదు పూజ మీద ఉన్నాను. రాయే సప్పుడు వెళ్తలేదు. थैंक यू आपका मदद से अब जो बात किया बिल्कुल से हो अन्ना अक्सर में ఎలగందుల గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలందరికీ నమస్కరిస్తూ నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతగా ప్రతి ఇంటింటికి వచ్చి మీ అందరికీ కలుస్తాను. మరియు ఈరోజు నిన్నటి వరకు ఎన్నికల సమయము. ఈరోజు నుండి నా తపనంతా మీ కొరకే తప్ప వేరే మార్గం లేదు. నేను మీ కొరకే తప్ప గ్రామ అభివృద్ధికే తప్ప ఇంకో వేరే ఆలోచన లేదు. మీకు ఎన్ని పనులు చేస్తాను, ఈ ఎన్నికల టైంలో ఏమేం పనులు చేస్తా అని చెప్పినో ప్రతి పనిని అందరినీ కలుపుకుంటూ పోయి ఒక టీం వర్క్గా ప్రతి పనిని మీ సహకారంతో ప్రతి పనిని పూర్తి చేస్తా అని చెప్పి
మీరు నా మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దయచేసి పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి పదాభివాదం చేస్తారని చెప్పి మనం చేసుకుంటాం. ప్రతి ఇంటికి నీళ్ళు ఇద్దామన్న కార్యక్రమంలో ఉన్నాం. తప్పకుండా మొట్టమొదటి పని అదే మొదలు పెడతాం. దాని తర్వాత యువత గురించి ఆలోచన చేస్తాం. ఏం కథ అంటే గ్రామ స్థాయిలో ఎన్నో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వారి గురించి ఆలోచన చేసి ఏం కార్యక్రమం చేద్దామని మంచిగా టీం వర్క్ చేసి ఒక ఆలోచన చేసుకుంటాం. అంజనా అంజనా గిరి పెద్ద పెద్ద ఎట్లా మనందరం కలిసి ఊరికి పని చేస్తాం అంతే కదా. మీరు మా ఇంటికి రావాలి చాలా గొప్ప మనమే అన్న టీం తాగేరా మధ్య కొంత టైం ఇలా రాజానా రాయనా థ్యాంక్ యూ. అప్పుడు పెళ్లి ఎక్కడ చెప్పు. చెప్పినా మీ సహకారం కావాలి బాగా కావాలి. కొత్తపల్లి మండలకు సంబంధించి ఇప్పుడు ఎలగందల గ్రామంలో గెలిచినటువంటి నిమ్మల అంజయ్య గారి అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరినీ కూడా ఇక్కడ కలవడానికి రావడం జరిగింది. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎన్నో నెరవేరుస్తూ
మరి ప్రజల పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అటువంటి నిర్ణయాల మేరకు తప్పకుండా అభివృద్ధిలో మేము భాగస్వాములమై మరి వారికి తప్పకుండా నిధులు కేటాయిస్తూ గ్రామాల యొక్క రూపురేఖలు మార్చి తప్పకుండా మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అర్బనైజ్డ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో నిధులు కేటాయిస్తాం. ఎక్కడెక్కడైతే ఐమాస్ లైట్స్ కానీ ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కానీ అదేవిధంగా సీసీ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా బ్యూటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాలుగా నిధులు వెచ్చించి గ్రామాల యొక్క మరి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఈరోజు మరి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుతున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా నూతన పాలక వర్గాలు మరి ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా ఈ ప్రజాపాలన భాగస్వామ్యంలో అయితే ముందుకెళ్తారని ఆశిస్తూ గెలిచినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకు అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. एमएलए साहब जय भीम ఓకే మంచి బలాన్ని ఇచ్చి మంచి మంచి ఆలోచన ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో ఇంకా బలం వచ్చింది. మొదటగా కరీంనగర్ కొత్తపల్లి మండలంలోని ఎలగందల గ్రామ ప్రజానికానికి మరియు ఇక్కడున్న పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, చెల్లెళ్లకు ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గొప్ప సందర్భం ఇది. ఎంతో శుభదినం, పండుగ పర్వదినం ఇక్కడ అవలంబిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నిమ్మల అంజనాను నాడు ప్రజాప్రతినిధే. నాటి నుంచి నేటి వరకు ప్రజలలో లీనమై ప్రజల అభిమానం చూరగొని వారి మంచికి, చెడుకు, ఆపదకి, సాపదలకు అన్ని విధాలా వెన్నంటే ఉండి పనిచేసుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలు గుర్తించి ఆయన అత్యధిక మెజార్టీతోటి 577 ఓట్ల మెజార్టీతో గెలిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2 దఫాలుగా ఉన్న ఎదుటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో వారిని ఓడించి ప్రజలలో నూతనధనం, కొత్తదనం, ఒక ఉత్సాహాన్ని నింపిన గొప్ప వ్యక్తి మన నిమ్మల అంజన. దానికి గాను మరొక వ్యక్తి మన సోదరుడైన మన కుమార్ గారు, గజకంటి కుమార్ గారు కూడా ఉప సర్పంచ్ అవ్వడం అనేది ఇక్కడ ఒక బీసీకి, ఒక ఎస్సీకి అందరినీ కలుపుకొని కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్నట్టుగా పనిచేసే విధానంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళందరికీ తోడు మన వార్డు సభ్యులకు కొంతమంది వీళ్ళకి దగ్గరుండి అన్న మేమున్న మీకు సపోర్టుగా పనిచేద్దాం, కలుపుకోలుగా ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పాటుపడదాం, గ్రామాన్ని ఒక సురక్షిత, ఒక మంచి గ్రామంగా, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విషయంలో అందరూ కలుపుకోలుగా పనిచేద్దామని ఒక తపనతోటి ఈరోజు గెలిచిన ఈ వ్యక్తులకు మొదటగా మా నుండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే భవిష్యత్తులో కూడా ఆ భగవంతుడు మంచి బలాన్ని చేకూర్చి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో వీళ్ళకు మంచి సూచనలు ఇచ్చే విధంగా మేము పాటుపడుకుంటూ గ్రామ అభివృద్ధిని వీరు తృచ తప్పకుండా పాటించి ప్రజలతోటి శభాష్ అనుకునే విధంగా ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు కల్పింపజేయాలని కోరుకుంటూ
మీ పురమాల శ్రీనివాస్, కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. కష్టపడి తపనతో గెలిపించిన వ్యక్తి కాబట్టి గుర్తించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల, మండల శాఖల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, వివిధ హోదాల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ సంస్థల మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొని నూతన పాలక వర్గాన్ని సన్మానించారు. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.